హాయ్ వ్యూవర్స్. మీరు పొద్దున్న లేసిన తర్వాత మీకు నీరసంగా ఉన్నదా? మీ కాళ్ళు చేతుల్లో తిమ్మిరి రావడము, చెయ్యి ఇలా షేక్ అవ్వడము, మీకు ఒక నీరసం అంటే వీక్‌నెస్ దినం లేసిన తర్వాత ఎలా పోతుందన్నట్టు మీకు ఒక కాంప్లికేషన్స్ అలాగా కాంప్లికేటెడ్ లైఫ్ కనిపిస్తుంది. ఆ సమయంలో తెలుసుకునేదేంటంటే మీకు బి12 డెఫిషియన్సీ ఉన్నది. ఈ బి12 డెఫిషియన్సీ ఎవరికైతే ఉంటదో వాళ్ళకు ఈ సమస్యలతో పాటు అంగస్తంభన ప్రాబ్లమ్ గూడా రాయడం ఖాయం. అది ఎలాగైనా వస్తుంది. అయితే ఈ వీడియో మీ కొరకు మీరు చూడండి. దాన్ని ఎలా ఓవర్‌కమ్ జేయాలో నేనంతా జెప్తాను. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. బి12 డెఫిషియన్సీ అసలెందుకొస్తుంది మనకు? ఈ విటమిన్ బి12 అంటే ఏంటి? విటమిన్ బి12 మన బాడీలో చాలా ఫంక్షన్స్‌కి హెల్ప్ చేస్తూ ఉంటది. మనం ఏవైతే ఆహారం తీసుకుంటామో అందులో నుంచి మన బాడీ విటమిన్ బి12 వేరే వేరే వివిధ రకాల విటమిన్స్‌ని తయారు జేస్తది. ఒక్కొక్క విటమిన్‌ది ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. అయితే మన బి12 ఏదైతే ఉంటుందో ఆ మన బి12 ఏం జేస్తుందంటే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే బాడీలో ఒక మంచి మూడ్ రావడము, మనకు అంటే ఆసక్తి గలగడము, పర్సనల్ లైఫ్‌లో అంటే మనకు, మనకు రొమాంటిక్ అవ్వడము, మనము ఏదైనా అంటే లిబిడో ఏదైతే ఉంటుందో అది పెరగడానికి. అంటే లిబిడో అంటే మనకు కోరికలు ఎక్కువవుతాయి. ఈ కోరికలు ఎలా ఎక్కువవుతాయంటే టెస్టోస్టెరోన్ హార్మోన్స్ బాడీలో ఏదైతే ఉంటుందో దాని వలన మన కోరికలు ఎక్కువవుతాయి. దాని వలన అంగము అంటే లేస్తుందనమాట. ఆ టెస్టోస్టెరోన్ వలన స్పెర్మ్ క్వాలిటీ మంచిగయితది. స్పెర్మ్ ప్రొడక్షన్‌లో గూడా ఆ టెస్టోస్టెరోన్ హెల్ప్ చేస్తది. ఆ టెస్టోస్టెరోన్ హార్మోన్‌కి ఆ టెస్టోస్టెరోన్ ఎలా తయారవుతుంది? దానికి బి12 మద్దతు ఇస్తుంది. అయితే ఇప్పుడు బి12 మంచిగా ఉండాలంటే మన బాడీలో మనము మంచి ఆహారం తీసుకోవాలి. పౌష్టికాహారం ఎప్పుడైతే మీరు తీసుకుంటారో దాని వలన మీకు ఈ బి12 డెఫిషియన్సీ రాదు. ఈ బి12 డెఫిషియన్సీ ఎలా వస్తుందంటే మీరు ఏదో బర్గర్‌లు, పిజ్జాలు అవి ఇవి తింటే ఇవి మీకు పౌష్టికాహారం కాదు. అంటే పౌష్టికాహారం అంటే మీకు బి12 రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, నాన్ వెజ్ వాళ్ళకు యూజువల్లీ విటమిన్ బి డెఫిషియన్సీ ఉండదు. వాళ్ళేం జేస్తారంటే నార్మల్లీ రెడ్ మీట్ గానివ్వండి, లివర్ గానివ్వండి, ఫిష్ గానివ్వండి, చికెన్ గానివ్వండి, ఇంట్లో దీంట్లో విటమిన్ బి12 రిచ్ ఉంటుంది. వాళ్ళకు అసలు ఈ సమస్య చాలా తక్కువగా వస్తుంది. వేరాజ్ ఎవరికైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళకు ఈ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే వాళ్ళేం వాడాలి? వాళ్ళకు ఏ ఆహారం వాడితే మంచిగుంటుంది? అది ఇప్పుడు మీరు తెలుసుకోండి. వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్‌లో మిల్క్ గానివ్వండి, పెరుగు గానివ్వండి, పన్నీర్ గానివ్వండి, అలాంటివి మీరు వాడితే మీకు అందులో ఎక్కువగా విటమిన్ బి12 ఉంటుంది. కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి. ఆ ఫ్రెష్ ఫ్రూట్స్‌లో గూడా మీకు ఈ విటమిన్ బి12 దొరుకుతుంది. అయితే చూసారా వ్యూవర్స్ విటమిన్ బి12 ఎంత ఇంపార్టెంట్ మీ లైఫ్‌లో. అయితే ఏ విటమిన్ అయినా సరే ఇంపార్టెంట్ గానీ విటమిన్ బి12 అయితే మీ జనరల్ హెల్త్, మీ నరాల బలహీనత ఏదైతే ఉంటుందో అది గూడా దూరం జేస్తుంది. అలాగే విటమిన్ బి12 మీకు ఫాటిగ్ అంటే మీకు అసలు బలం లేనట్టు మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ టైంలో గూడా ఈ విటమిన్ బి12 ఉంటే మంచిగుంటే మీరు హెల్తీగా ఉంటారు, యాక్టివ్‌గా ఉంటారు, అలర్ట్‌గా ఉంటారు. మీ పని మీరు చేసుకుంటారు. మీ టాస్క్ రిసీవ్ చేసుకుంటారు. అంటే మీరు అలాగా మీరు హెల్తీగా ఉంటారనమాట. అలాగే మీ పర్సనల్ లైఫ్ ఇంటికొచ్చిన తర్వాత మీ భార్యతో అంటే మీరు ఉన్నప్పుడు మీరు మీ పర్సనల్ లైఫ్, బెడ్‌రూమ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది గూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అది ఒకవేళ తక్కువ అంటే మీ బెడ్‌రూమ్ లైఫ్ క్వాలిటీ గూడా చాలా తక్కువ అయిపోతుందనమాట. విటమిన్ బి12 ఇంకా అంగస్తంభన ప్రాబ్లమ్‌కి కనెక్షన్ ఏమిటి? ఇది మీకు క్లియర్‌లీ చెప్తాను నేను. చూడండి కాళ్ళకు నరాలు ఏవైతే ఉంటాయో కాళ్ళ దగ్గర, వాటి మీద అది ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ విటమిన్ తగ్గిపోతే మీకు అక్కడ మంటలు రావడము, తిమ్మిరి రావడము, వీక్‌నెస్ రావడం, చాలా బలహీనత ఉంటుంది. మరి అలాగే నర్వ్స్ ఎండింగ్స్ గానివ్వండి, బ్లడ్ వెసెల్స్ గానివ్వండి, మన అంగంలోలో గూడా ఉంటాయి గదా! అక్కడ గూడా ఈ డెఫిషియన్సీ వస్తే మీకు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఎందుకంటే విటమిన్ బి12 ఏదైతే ఉంటుందో ఎరెక్షన్ ప్రాసెస్‌లో ఎండోథీలియం ఏదైతే సెల్స్ ఉంటాయో బ్లడ్ వెసెల్స్‌లో అక్కడ ఇది ఎరెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందక్కడ. అక్కడ ఈ విటమిన్ బి12 చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే
మీకు ఇప్పుడు చెప్పినట్లు హార్మోన్స్ గూడా ఏదైతే ఉంటాయో అంటే సెక్స్ హార్మోన్ అంటారు డైరెక్ట్‌లీ టెస్టోస్టెరోన్‌ని. మేల్ టెస్టోస్టెరోన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ ఎరెక్షన్ కొరకు, బాడీలో అంగస్తంభన కొరకు. అలాంటప్పుడు ఈ విటమిన్ బి12 ఉంటే మంచిగా ఉంటే ఒకవేళ అది తగ్గిపోతే మీకు డెఫిషియన్సీ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ అది నార్మల్ ఉంటే మీకు ఈ సమస్య అసలు రాదు. అలాగే ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్ గూడా చాలా వస్తున్నాయి. ఇది గూడా బి12తో రిలేటెడ్ గూడా ఉంటుంది అప్పుడప్పుడు. అది తగ్గిపోతే స్పెర్మ్ క్వాలిటీ, సింథసిస్ అది గూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు మా దగ్గర చాలా మెడిసిన్స్ ఉన్నాయి. యునాని మెడిసిన్. విటమిన్ బి12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ వస్తుంది. మీరు ఒకవేళ అంత డైట్ మంచి పౌష్టికాహారం తీసుకున్న తర్వాత గూడా నేను ఇప్పుడు ఏవైతే చెప్పాను మీకు అంటే లివర్, చికెన్, నాన్ వెజ్ వాళ్ళకు అలాగే మిల్క్, యోగర్ట్ అంటే కర్డ్, పనీర్ ఇంకా వేరే వేరే వివిధ రకాల వెజిటబుల్స్ అవన్నీ వాడిన తర్వాత గూడా ఒకవేళ మీకు ప్రాబ్లమ్ ఉంటే మీరు యునాని మెడిసిన్స్‌కి వెళ్ళొచ్చు. యునాని మెడిసిన్స్ చాలా సేఫ్. ఇంజెక్షన్స్ బి12 అవి అవి వస్తాయి. కానీ ఏందంటే యునాని మెడిసిన్స్ నేచురల్ వేలో మీరు క్యూర్ చేసుకోవచ్చు. ఈ యునాని మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు అసలు ఒక సింగిల్ సైడ్ ఎఫెక్ట్ గూడా ఉండదు. చిన్న విషయం ఏంటంటే బి12 డెఫిషియన్సీ వలన ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తది. అంగస్తంభన వైఫల్యం వస్తది. టైమింగ్ తగ్గుతది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అంగము గట్టిగా పడట్లేదు, అంగం మెత్తగా పడిపోతుందని వెళ్ళగానే వయాగ్రా లేకపోతే ఏదో ఒకటి స్వాగ్రా వేసుకుంటారు. దాని వలన అప్పటిదప్పుడు అంగస్తంభన వచ్చేస్తది గానీ, ఈ ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి. చిన్న ప్రాబ్లమ్ అక్కడ మీకు విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉంటే, విటమిన్ బి12 డెఫిషియన్సీ దూరం చేసుకుంటే మీరు సరిగా అయిపోతారనమాట. సో, అలాగా మీరు ఈ యునాని మెడిసిన్స్ దగ్గరికి వెళ్ళండి. ఈ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు ఈ డెఫిషియన్సీస్ అన్నీ వెళ్ళిపోతాయి. మీరు మళ్ళీగా యాక్టివ్‌గా ఉంటారు. ఏందంటే ఈ మెడిసిన్స్ అంటే మనకు యునాని మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో చాలా కాస్ట్‌లీ ఉంటాయి. చాలా పిరమైన మెడిసిన్స్ మేము ఇంటర్నేషనల్లీ అక్కడి నుంచి కూడా తెప్పించి తయారు చేస్తాము. మీకు రిజల్ట్ 100% మీకొస్తుంది. దాని గురించి మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఏందంటే మనకు ఆ డెఫిషియన్సీ ఉంటే ఆ డెఫిషియన్సీ దూరం అయిపోతే మనకు తగ్గిపోతది. అంతే. ఇప్పుడు మీకు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేసి పెయిడ్ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు మీరు. ఇక్కడ పల్లెటూరులో కాకుండా విదేశాల్లో గూడా ఉంటాయి. మీరు కాల్ చేసి మీరు నాతో కన్సల్ట్ అవ్వి మీ మెడిసిన్స్ కొరియర్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు. పారాలిసిస్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే పక్షవాతం వచ్చిందనగానే ఇంగ్లీష్ మెడిసిన్స్‌కెళ్తారు ఎవ్వరైనా సరే. అది అక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఇమ్మీడియేట్ అది ఆపేస్తుందక్కడ. అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకొని ఒక 3, 4 డేస్, 1 వీక్, ఒక 10 రోజుల లోపల మీరు ఒకవేళ నా దగ్గరొచ్చేస్తే మీకు మళ్ళీ రాకుండా చేస్తాను.